గౌరవ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ వర్షాకాలంలో ఎక్కువగా సీజనల్ వ్యాధులు అనేటివి చాలా ఉంటాయి. ఎందుకంటే సీజనల్ వ్యాధులు అనగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాలు సోకడం, వాంతులు, విరోచనాలు అవ్వడం, అట్లాంటి సిమ్టమ్స్ ఈ వర్షాకాలంలోనే ఎక్కువగా ఉంటాయి. గనక గ్రామాన తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులందరినీ కూడా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈరోజు గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సీజనల్ వ్యాధుల పైన ఒక చక్కటి పాటను మా ప్రవీణ్ వినిపిస్తారు. చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. లేనిపోని రోగాలు తెచ్చువాన కాలము, మురికి నీరు దీనికి మూల కారణము. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. దోమకాటు వల్ల వచ్చు కొత్త కొత్త జబ్బులు, దావకానకెళ్ళి దారవయ్యాలి డబ్బులు. దావకానకెళ్ళి దారవయ్యాలి డబ్బులు, దావకానకెళ్ళి దారవయ్యాలి డబ్బులు. అయ్యో ఇల్లు వాకి నమ్ముకున్న తీరవయ్యా అప్పులు, ఎందుకింత తిప్పలు, తీసుకో జాగ్రత్తలు. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. ప్లాస్టిక్ డబ్బాలలో చేస్తాయి జీవనం, పాత టైర్లు కొబ్బరి బొండాలే ఆహారం. పాతడైరు కొబ్బరి బొండాలే ఆహారం, పాతడైరు కొబ్బరి బొండాలే ఆహారం. ఇక పొద్దు మాపు పోటీ పడి చేస్తాయి సంసారము, అందులోనే గుడ్లు పెట్టి పెంచును తమ స్థానము. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. బహిరంగ మలమూత్ర విసర్జన నేరము, మరుగుదొడ్డి మానవాళి ఆరోగ్య సూత్రము. మరుగుదొడ్డి మానవాళి ఆరోగ్య సూత్రము, మరుగుదొడ్డి మానవాళి ఆరోగ్య సూత్రము. ఆదమరిచి ఉన్నవా ఆగుతుంది ప్రాణము, ఆదమరిచి ఉన్నవో ఆగుతుంది ప్రాణము. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. తడి చెత్త పొడి చెత్త వేరు వేరు చెయ్యాలి, పారిశుద్ధ్య బండికి తప్పకుండా ఇవ్వాలి. పారిశుద్ధ బండికి తప్పకుండా ఇవ్వాలి, పారిశుద్ధ బండికి తప్పకుండా ఇవ్వాలి. ఈగలతో దోవలతో చెప్పరాని బాధలు, వాడవాడ ఉండాలి శుభ్రంగా వీధులు. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. పరిసరాల పరిశుభ్రత నీ యోగక్షేమము, పాటించపోతే నీ ఇల్లు ఒళ్ళు నష్టము. పాటించబోతే నీ ఇల్లు బొల్లు నష్టము, పాటించబోతే నీ ఇల్లు బొల్లు నష్టము. నీతోనే పడాలి మార్పుకు తొలి బీజము, అందరి ప్రయత్నములో పరిమళించు గ్రామము. అందరి ప్రయత్నములో పరిమళించు గ్రామము, అందరి ప్రయత్నములో పరిమళించు గ్రామము, అందరి ప్రయత్నములో పరిమళించు గ్రామము. పెద్దలందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నాం, ఈ వర్షాకాలంలో మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మన ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. మన ఇంటి చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి చుట్టుపక్కల కానీ ఇంటి ముందర కానీ ఎక్కడ కూడా నీళ్లు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎప్పుడు మన ఇల్లును బ్లీచింగ్ పౌడర్ కలిపిన వాటర్ తోటి కానీ డెటాల్ కలిపినటువంటి వాటర్ తోటి మన ఇల్లును శుభ్రపరచుకోవాలి. అట్లా శుభ్రపరచుకున్నట్లయితే ఈగలు దోమలు అనేటివి రావు. దాంతో మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. వర్షాకాలం అంటేనే ఈగల కాలం, దోమల కాలం అంటారు కనుక ఈ ఈగల కాలం, దోమల కాలం మనము తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకు ఈ సీజనల్ వ్యాధులు అనేటివి రావు. సీజనల్ వ్యాధులు అనగా మనకు వాంతులు, విరోచనాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాలు అనేటి ఈ కాలంలో ఎక్కువగా వస్తాయి కనుక వాటి పట్ల మీరు అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలనే ఈ సందర్భంగా మేము ఈ గ్రామానికి రావడం జరిగింది. మరి ఈ రోజు ఈ కల్లపల్లి గ్రామంలో ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా ఒక్కరోజు ముందుగా మేము సెక్రటరీ గారికి
మరియు గౌరవ సర్పంచ్ గారికి వారి అందరికీ కూడా మేము ముందుగా తెలియజేసి గ్రామానికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఒకరోజు ముందుగా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేస్తారనే ఉద్దేశంతో మేము ఎప్పుడైనా కూడా ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఒకరోజు ముందుగానే తెలియజేసి మేము ఈరోజు గ్రామానికి రావడం జరిగింది. గౌరవ సర్పంచ్ గారు మాకు అందుబాటులో ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చక్కగా ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా చెత్తను రోడ్ల మీద వేయద్దు, చెత్తను మోర్లో వేయద్దు. మరి మిగిలినటువంటి అన్నం కూరలు కూడా దయచేసి మోర్లో వేయద్దు. మీరు తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి మరి చెత్త బండి మన గ్రామ పంచాయతీ నుంచి వస్తుంది కనుక ఆ చెత్త బండికి మీరు అందించాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనము ఈ ఈగలు దోమలు అనేటివి ఉన్నాయా మాకు తెలియదా అని మీరు అనుకోవద్దు. ఈగలు దోమలు అనేటివి ఉంటాయి, కానీ అవి మన ఇంటికి రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనపై ఉన్నది. ఈగలతోటి దోమలతోటి ఇప్పుడు ఈ వర్షాకాలం విష జ్వరాలు వస్తాయి, డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి జ్వరాలు వస్తాయి. ఒక ప్రైవేటు దవాఖానలో మనం వైద్యం చేయించుకుంటే చికిత్స పొందితే అక్కడ సుమారుగా మనకు ఒక 50,000 60,000 అనేటి ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటది. కనుక మనం కష్టం చేసుకుని బతికేటోళ్ళం కనుక 50,000-60,000 రూపాయలు అంటే మనకు సుమారుగా పొట్టకు ఒక సంవత్సరం సరిపడా ఆదాయం కనుక మనం అంతా నష్టపోతాం. కనుక ఈ విషయాలన్నీ తెలియజెప్పడం కొరకే ఈ గ్రామానికి రావడం జరిగింది. కావున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలకు, మహిళలకు అందరికీ కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ సర్పంచ్ గారు మాట్లాడాల్సి కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. మరి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.